అందరికీ నమస్కారం. విధి లేని పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం వద్దనుకున్నాం. సాక్షి లాంటి పనికిమాలిన మీడియా దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే దానికి ఇది సందర్భం కాదు, కర్మక్రతువులు కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం. చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు, మనం చెప్పాల్సిందే, సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం. సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు. 200 కోట్ల రూపాయల 40 ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు, కోడల పేరు, తమ్ముళ్ళ పేర్లతో, ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు. ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం, ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా? మీరు ఒక మనుషుల? సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద, నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు. నా భార్య మీద రాశారు, మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు. నా కుటుంబానికి, మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు. అక్కడికి డైరెక్ట్గా 2 కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు. నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండి అని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 1000 ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను, అదొక సపరేట్ రాజ్యం, బీదా రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు. 1 ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా, నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తానని కలెక్టర్లకు ఎత్తుకొని ఇచ్చారు. అయిపోయినాయి. 2014 నుంచి 24 దాకా ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బీదా రవిచంద్ర, సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు, సర్వేయర్లు 10ల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు. ఒక్క ఎకరా ఏమైనా
తప్పు జరిగిందా చూపించగలిగారా? 2019 డిసెంబర్ 8వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, బేదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ 9 జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని. మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని, వెరిఫై చేసుకున్నాను. ఇది నాకు కొత్తగా సాక్షి మీడియా నా మీద దాడి చేయడం. కాంగ్రెస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, 2004 నుంచి 20 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా? ఏమన్నా చూపించారా? లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా? లేకపోతే 1000 ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద. ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి, మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా? ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నా మీద 100 రాయొచ్చు, కానీ నాతో మిత్రుడు 30 సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం. 98లో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన ఉన్నాడు రామానాయుడు గారు. ఆయన మండల ప్రెసిడెంట్. నేను చిన్న వయసు, ఆయన కొడుకుల కంటే చిన్నోడిని. నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం. ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి. 2 కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం. ఏం రాశారు నిన్న? రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములు అంట, దగదర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు, జోలదిన్న ఫిషింగ్ హార్బర్, ఇసుకపల్లిలో 40 ఎకరాలు. ఇసుకపల్లి మా ఊరయ్యా, మా స్వగ్రామం, మీ అందరికి కూడా తెలుసు. 40 ఆస్తులు బదలాయింది. అసలు నిస్సిగ్గుగా మణిపాల్ హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడు చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో, లేకపోతే వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు. కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు? బేదా రవిచంద్ర ఒక్కనే కాదు, ఒక విలువైనటువంటి కుటుంబం 2 కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావుని వెంటిలేటర్ తీస్తే 1 గంట 2 గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడనంటే చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు, వెంటిలేటర్ మీదనే. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ 1-2 గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం, శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు. గంటకి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు. మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైన
నా యావత్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా. ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తగులుకుంటాను. ఇంత దుర్మార్గం మంచిది కాదు. ఇది పొలం ఎవరిది? ఎక్కడో బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు? సుబ్బానాయుడు, నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు, పాత మా అల్లూరు నియోజకవర్గం నాయకులు, ఇప్పుడు కోవూరు నియోజకవర్గం ఉన్నారు. వాళ్ళిద్దరు కొనుక్కున్నారు. వాళ్ళిద్దరూ డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు. సివి అసోసియేట్స్ 2020 హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఫెయిల్ అయిపోయాడు. చిట్టమూరు వెంకటరెడ్డి బెంగళూరు, జొన్నవాడ కామాక్షమ్మ తల్లి భక్తుడు, ఈయన చైర్మన్ ఉన్నాడు. 2019లో పొలం కొనుక్కుంటే 2022 దాకా 2.5 సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు. అక్కడ వాళ్ళకి సమస్యలు ఉంది. గోవర్ధన్ రెడ్డి గారికి, సుబ్బానాయుడు గారికి, సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఈ కుటుంబానికి సన్నిహితుడు, బంధువు. దీనికి ముందు ఈ కుటుంబ సభ్యుడే మాలేపాటి శ్రీధర్ ఏడే, వీళ్ళ కుటుంబ సభ్యుడే. వీళ్ళు తీసుకోకముందు తీసుకున్న దాంట్లో ఆయన కూడా ఒక పార్ట్నర్. మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి మధ్యన సమస్యలు ఉంటే పరిష్కరించి 2022 డిసెంబర్లో సెటిల్ చేసి 2023 ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు, సుబ్బానాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేసుకున్న రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఎవరైనా కాదంటున్నారా? బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వాళ్ళు ఇచ్చిన పౌర పట్టాలతో అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇసుకపాలెం, బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే ఇసుకపాలెన్ని ఇసుకపల్లిగా చేసి చూపించి రామాయపట్నం ఏంది, దగదర్తి ఎయిర్పోర్ట్ ఏంది, 200 కోట్ల ఆస్తులేంది ఉన్నారు. సాక్షి మీడియాని ఒకటే చెప్తున్నా, మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నియోజకవర్గానికే చెంది మొన్నటిదాకా ఎంపీకి ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈయన ఆ రోజు అక్కడే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎర్రవరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఇద్దరు. ఈ డెవలపర్లు, ఈ గొడవలు అన్నీ ఆయనకు కూడా తెలిసి విచారించుకోండి. ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి. అల్లూరులో ఏమైనా జరిగినాయా, కావిల్లో ఏమైనా జరిగినాయా, లేకపోతే ఏదో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగవచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ రిజిస్ట్రార్ ఎక్కడికో పోయి కావలి ఏమన్నా అడవిలో ఉందా? కావలి అడవిలో ఉందా? కావలిలో ఎవరన్నా చేసుంటే, లేకపోతే ఈ రాష్ట్రం 26 జిల్లాల్లో, ఈ 26 జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే ఏంటి? సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో, అధికారంకి వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకొని అందరూ అలాగే ఉంటారనుకొని సాక్షి మీడియా రాయడం ఇది ఒక దుర్మార్గం. సాక్షి మీడియాని వదిలిపెట్టాం, పొరుగు నష్టం దావా వేస్తాం. మాలేపాటి కుటుంబం, నేను తెలుగుదేశం పార్టీని కూడా, ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు రాశారు. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు సాగించారండి. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి, రాజకీయంగా ఎన్ని రకాలుగా డ్యామేజ్, కుటుంబాల మీద, మనిషి చావు మీద ఒక దుర్మార్గపు ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారినైతే క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తుంది.